హలో హాయ్ అందరికీ నమస్తే. భారత రాజ్యాంగం గురించి మనది 8వ వీడియో. ఈ వీడియోలో మనకున్నటువంటి 6 ప్రాథమిక హక్కులలో ఈరోజు 5వ ప్రాథమిక హక్కు అయినటువంటి విద్యా విషయక సాంస్కృతిక హక్కు గురించి చెప్పుకుంటాము. మరి భారత రాజ్యాంగ నిర్మాతలు మనకు ఈ విద్యా విషయక సంస్కృతి గురించి ఎందుకు చెప్పిండో ఒక్కసారి చూద్దాము. భారతదేశం అనేది అనేక భాషల పుట్టినిల్లు, అనేక జాతుల పుట్టినిల్లు. మనకు దక్షిణ భారతదేశం ఒకలాగా, ఉత్తర భారతదేశం ఒకలాగా, మధ్య భారతదేశం ఒకలాగా, ఈశాన్య రాష్ట్రాలు ఒకలాగా ఉంటాయి. భూభాగం పరంగా వేరుగా ఉంటాయి. మరి అక్కడ భూభాగంలో నివసించే యొక్క మనుషుల భాషలు కానీ వాళ్ళ యొక్క వేష భాషలు సంస్కృతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మనుషుల యొక్క భాషను కానీ సంస్కృతిని కానీ కాపాడాలంటే ఒక బలమైన చట్టాలు ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనకు ఆ మనిషికి వాళ్ళ భాష సంస్కృతి అనేది వాళ్ళ ప్రాథమిక హక్కుగా ఉండాలని మనకు ఈ ప్రాథమిక హక్కులలో పొందుపరిచి 5వ హక్కులో మనకు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క విద్యా విషయక సాంస్కృతిక హక్కు అనేది మనకు 29, 30 ఆర్టికల్లను 2 ఆర్టికల్లను కలిగి ఉన్నది. మరి ఆ 2 ఆర్టికల్లను ఒకసారి చూసుకుంటే 29వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఒక మనిషి తనకు నచ్చిన భాషను మాట్లాడుతూ అంటే ఆచరిస్తూ తనకు నచ్చిన సంస్కృతిని ఆచరిస్తూ అభివృద్ధి చేసుకునే హక్కును కలిగి ఉంటాడు. అంటే తనకు నచ్చిన భాష మాట్లాడవచ్చు, తనకు నచ్చిన సంస్కృతి పరంగా వేష భాషలను కలిగి ఉండొచ్చు. మరి 30వ ఆర్టికల్ ఏం చెప్తుంది, తను నచ్చిన భాషను ఆచరిస్తూ నచ్చిన సంస్కృతిని ఆచరించే క్రమంలో అభివృద్ధి చేసుకునే క్రమంలో సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఈ యొక్క 30వ ఆర్టికల్ చెప్తుంది. ఈ 30 ఆర్టికల్ ప్రకారమే ఈ క్రిస్టియన్ మైనారిటీస్ చారిటీ అంటే మనకు మత భాష పరంగా డెవలప్ చేసుకునే సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే తెలుగు భాష డెవలప్ చేసుకోవచ్చు, హిందీ భాషను డెవలప్ చేసుకునే ఈ యొక్క ఏవైతే సంస్థలు ఉంటాయో వాటికి హక్కును ఎక్కడి నుంచి వచ్చిందంటే 30వ ఆర్టికల్ ఇచ్చింది అన్నట్టు. అంటే వాళ్ళ భాషలను డెవలప్ చేసుకోవడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోండు. సో 29, 30 ఆర్టికల్ 2 కూడా క్లుప్తంగా చూడాలంటే మనిషికి నచ్చిన భాష మాట్లాడడంతో పాటు నచ్చినట్టు ఉండొచ్చు సంస్కృతి పరంగా అని చెప్పేసి మనకు అది ప్రాథమిక హక్కును కల్పిస్తుంది. సో మరిన్ని వీడియోస్ మీ ముంగటికి రెగ్యులర్గా తీసుకొస్తాను. మన ఛానల్ను కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.